ఇక్కడ మనం శ్లోక స్కూల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు మనం చూసిన పరిస్థితిని బట్టి బీజేపీకి 7, కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఎంఐఎంకి 1, ఇట్లా 17 సీట్లలో 7 స్థానాలు కాంగ్రెస్ బీజేపీ ప్రధానంగా వస్తున్నట్టుగా. ఓవరాల్గా బీజేపీ మాత్రం బాగా పెరిగింది. కాంగ్రెస్ అనుకున్న గ్రాఫ్ కొంత తగ్గినట్టుగా కనిపిస్తుంది. 10-12 కనీసం వస్తాయని అనుకున్నప్పటికీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. నియోజకవర్గాల వారిగా చూసినట్లయితే కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, సికింద్రాబాద్ బీజేపీ, మల్కాజిగిరి ఈ స్థానాలను ప్రధానంగా బీజేపీ గెలుపుతున్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ చూసినట్టయితే నల్గొండలోని 2 స్థానాలు, నల్గొండ, భువనగిరి, అదేవిధంగా మహబూబాబాద్, ఆ తర్వాత ఆదిలాబాద్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, హైదరాబాద్ ఉన్నట్టయితే ఎంఐఎం గెలుస్తున్నట్టుగా మనకు సమాచారం. మొత్తం మీద ఓవరాల్గా వాళ్ళు గెలుస్తున్నట్టుగా మనకు సమాచారం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో చూసినట్టయితే ఎన్డీఏ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ఎక్కువ శాతం పోలైనట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. జగన్కి కాస్త తక్కువ వచ్చినప్పటికీ ఒక 80 సీట్ల వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఓటమి అంచులో జగన్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.